నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మన దిన ఫలితాలలో డిసెంబర్ 16, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతోంది. అంటే అటు మంచిగాను కాదు, ఇటు చెడుగాను కాదు, న్యూట్రల్ గా ఉండబోతోంది అనమాట. అయితే డబ్బు రాదని కాదు, నిలవదని కాదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళుతుంది అన్నట్టుగా, అంటే సందిగ్ధ ధోరణిలో ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీరు స్తబ్దుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో ఆన్లైన్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఫుడ్ రిలేటెడ్గా ఉండేందుకు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందులు ఫుడ్ వల్ల, వాతావరణం వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినడం కాకుండా కొంచెం మంచి ఫుడ్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రగ్రహ శాంతి చేసుకోవడం కానీ, లేదా శుక్రవార దీపాన్ని పెట్టుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో, ఇందాక చెప్పిన పరిహారంతో పాటు నవగ్రహ ఆలయంలో శుక్రుడికి కనుక ఏదైనా దానం ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 72గా గోచరిస్తున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నది. అయితే డబ్బు పేరు రెండు ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. డబ్బు ఎలాగ వస్తుంది అనే సందేహం రావచ్చు. డబ్బు రావడము అంటే మీకు ఏరియర్స్ కానీ, రావాల్సిన సొమ్ము కానీ, మీకు ఇంకా రాదు అని అనుకున్న సొమ్ము కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం కనబడుతోంది. బిజినెస్లో మల్టిపుల్ లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కూడా గతంలో కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. మీకు పరిహారంగా కేతువుని గ్రహాన్ని పూజించడంతో పాటు కేతుగ్రహ సంబంధిత గణపతిని కనుక మీరు పూజించినట్టయితే, అంటే కేతుగ్రహం సరిగా లేని వాళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించాలన్నమాట. గణపతిని కనుక ఆరాధించినట్టయితే కేతుగ్రహ శాంతి జరిగే అవకాశం కనబడుతుంది. మీకు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈరోజు మీ యొక్క అదృష్ట శాతము 92. చాలా చక్కగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుని ఉన్నారో గతంలో అవి సక్సెస్ఫుల్ గా ఉండేందుకు ఈ రోజు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగంలో మీకు మీ సహోద్యోగులు, తర్వాత మీ పై అధికారులు కూడా మీకు సపోర్ట్ చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలు వెళ్లేందుకు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. అలా ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. బిజినెస్ లో పెద్ద లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఊహించని దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. అయితే ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పరిహారంగా సూర్యారాధన ఈ రోజు ఉదయమే చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. కలిసి వచ్చే కలరు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. మీ యొక్క అదృష్ట శాతం 88గా గోచరిస్తున్నది.